హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో మనం పుదీనా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం రెగ్యులర్ గా తినే చికెన్ ఫ్రై కన్నా ఇలా ఒకసారి పుదీనా చికెన్ ఫ్రైని చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ తో స్టార్ట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోండి. చికెన్ ని శుభ్రం చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ పెరుగు అనేది కొంచెం గడ్డ పెరుగుని వేసుకోండి. ఇలా వేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ఒక 4, కొంచెం వాటర్ వేసి మిక్సీలో పెట్టి ఫైన్గా పేస్ట్లా చేసుకోండి. ఇలా దీన్ని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీడియం సైజ్ ఆనియన్ ఒక 3 సన్నగా తరిగి వేసుకోండి. ఇలా ఈ ఆనియన్స్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోండి. మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ని ఇందులో వేసుకోండి. ఇలా చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి చికెన్ అంతా ఆనియన్స్ కి బాగా పట్టేలా బాగా కలుపుకోండి. ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చికెన్ అంతటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ పై మూత పెట్టుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఈ చికెన్ ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ చికెన్ ని కలుపుతూ ఉండండి. ఇలా ఈ చికెన్ లో వచ్చే వాటర్ ద్వారా ఈ చికెన్ అనేది 70% వరకు ఉడుకుతుంది. ఇలా చికెన్ లో వాటర్ మొత్తం పోయే వరకు ఈ చికెన్ ని బాగా ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పుదీనా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా పుదీనా పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి. ఇలా పుదీనా వేసుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తానికి పుదీనా పేస్ట్ కలిసేలా బాగా కలుపుకోండి. ఇక్కడ మాత్రం మీరు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇలా ఈ పుదీనా పేస్ట్ వేసుకొని చికెన్ అంతటిని కలిపి ఈ చికెన్ పై మూత పెట్టుకోండి. ఇలా లో ఫ్లేమ్ లో ఈ చికెన్ అనేది ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా ఈ ధనియా పౌడర్ కూడా వేసి చికెన్ అంతటికి బాగా పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోండి. ఒక 3 నిమిషాల పాటు ఇలానే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత ఈ చికెన్ పై మూత తీసి చికెన్ అంతటిని ఒకసారి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటికి సపరేట్ గా వస్తుంది. ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, పుదీనా చికెన్ ఫ్రై రెడీ. వేడివేడి అన్నంలో ఒకసారి ఈ పుదీనా చికెన్ ఫ్రై వేసుకొని కలుపుకొని తినండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.